దేవుని దగ్గరికి రావాలనే ఆలోచన నీకు రావాలి. గర్భములో ఉన్నప్పుడు శిశువు ఇంకా అదే జీవితం అని ఎలాగైతే అనుకుంటా ఉంటాడో, మరణించిన తర్వాత జీవితం ఉన్నదనే ఆలోచన కూడా మనకి ఉండాలి. యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనాన్ని మనం చదువుకుందాం. అందుకు యేసు వారితో ఇట్లనెను, యేసు ప్రభువారు అంటున్నారు, ఏమంటున్నారు? జీవ ఆహారము నేనే, జీవ ఆహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడునూ దప్పికొనడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మనము ఈ రోజున నేర్చుకోబోయే వాక్యములో మన యొక్క జీవితాన్ని ఎవరు ఆపరేట్ చేస్తున్నారు, మన యొక్క బ్రతుకుని ఎవరు ఆపరేట్ చేస్తున్నారు అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే ఒక మనిషి ఎప్పుడు గొప్పవాడు అవుతాడు అంటే తన బ్రతుకు గురించి తను ఆలోచించుకున్నప్పుడే. ఒక మనిషి గొప్పవాడు ఎప్పుడు అవుతాడంటే తన జీవితం గురించి తను ఎప్పుడో ఒక చోట రియలైజ్ అవ్వాలి. ఆ రియలైజేషన్ ఎప్పుడైతే వస్తుందో, ఆ రియలైజేషన్ దేవుని దగ్గరే ఉందన్న సత్యం ఎప్పుడైతే గ్రహిస్తారో ఖచ్చితంగా ఆ జీవితం ఆశీర్వదించబడుతుంది. నేను చెప్తున్న మాట కాదు. జీవ ఆహారము నేనే అంటే అర్థం ఏంటంటే, ఇంగ్లీష్లో ఏమంటుందంటే బ్రెడ్ ఆఫ్ లైఫ్. మన యొక్క జీవితము నడిపించబడాలి అంటే ఆ జీవితము సరిగ్గా ఆశీర్వాదకరంగా బలవంతంగా ఒక బలమైనటువంటి జీవితంగా నడిపించబడే ఆశీర్వాద పదంలో ఉండాలంటే ఆ జీవితానికి మెయిన్ సోర్స్ ఎవరంటే దేవుడే. దేవునికి స్తోత్రం. దేవుడే సోర్స్. ఇప్పుడు ఆ సోర్స్ అయినటువంటి దేవుడు మీద మనం ఏముంచాలంట? ఎవడైనను నా యొద్దకు వచ్చేవాడు ఏ మాత్రము ఏమవడు, ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడు తప్పికొనడు. ఇది చాలా సెన్సిటివ్ లైన్. అంటే దేవుని దగ్గరికి రావాలనే ఆలోచన నీకు రావాలి. నేను పిలిస్తే కాదు, నేను బలవంతం చేస్తేనో ప్రార్థన చేయమంటానో నేను ప్రార్థనకు రమ్మంటేనే కాదు. ఓకే, యేసుక్రీస్తు ప్రభువారి మీద మనం మనస్సు ఉంచితే దేవుడు మనల్ని ఆకలి ఉంచనివ్వకుండా, దప్పిక లేకుండా ఆయన మీద నమ్మకం ఉంచితే దేవుడు మన జీవితాన్ని నడిపిస్తాడు అన్న సత్యం నీకు అర్థం కావాలి. ఆకలి అంటే ఏంటి? మనం తినే ఆహారం అని కాదు. దప్పిక అంటే ఏంటి? మనము తాగేటువంటి దాహం గురించి కాదు. దేవుడు మాట్లాడుతున్న చోటు అంటే నువ్వు ఈ లోకంలో బ్రతుకుతున్నటువంటి ఈ 70-80 సంవత్సరాల జీవిత కాలం అనేటువంటిది పరలోకములో ఎలాగుంటావు అన్న దానికి ఒక ట్రయల్ పీరియడ్ లాంటిది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సింపుల్గా అర్థమయ్యేలా చెప్తాను. తల్లి గర్భంలో కుమారుడు ఎన్ని నెలలు ఉంటాడు? ఒక బిడ్డ ఒక పిండమ్మగా రూపింపబడిన తర్వాత 9 నెలలు ఉంటాడు. అవునా? 9 నెలలు ఖచ్చితంగా ఉంటాడు. 9 నెలలు కడుపులో ఉన్నప్పుడు ఆ బిడ్డ తన తల్లి శరీరము ద్వారా, తండ్రి యొక్క జీవితము ద్వారా, రక్తము ద్వారా ప్రసరింప చేయబడి తను కాలక్రమేణా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 నెలలు పెరుగుతూనే ఉంటాడు. కానీ ఆ బిడ్డకి తెలియనటువంటి ఒక విషయం ఏంటంటే గర్భములోనే కాదు, గర్భములో నుంచి బయటికి వచ్చిన తర్వాత ఒక గొప్ప ప్రపంచం ఉందని అతనికి తెలియాలి. కానీ గర్భంలో ఉండగా అతనికి తెలుస్తుంది ఆ విషయము. అంత ఆ జ్ఞానము లేదంటే ఆ తెలివి అవన్నీ ఉండవు. ఆ కడుపులో ఉన్నప్పుడే ఇంక ఇదే ప్రపంచం అని అనుకుంటే కుదరదు. ఆ 9 నెలలు మాత్రమే, స్పష్టంగా 9 నెలలు మాత్రమే ఒక శిశువు గర్భంలో ఉంటాడు. ఆ తర్వాత ఈ ప్రపంచంలో బ్రతకాలి. ఎన్ని సంవత్సరాలు బ్రతకాలి? 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. ఇట్స్ అన్ యావరేజ్ ఏజ్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇన్ దిస్ వరల్డ్. వైద్యులు కూడా చెప్తున్నటువంటి యావరేజ్ ఏజ్ ఎంత అంటే 70 సంవత్సరాలు. ఇప్పుడు ఈ 70 సంవత్సరాలు కూడా మనకు ఒక ట్రయల్ పీరియడ్ లాంటిది. గర్భములో ఉన్నప్పుడు శిశువు ఇంకా అదే జీవితం అని ఎలాగైతే అనుకుంటా ఉంటాడో, గర్భం నుంచి బయటికి వచ్చిన తర్వాత మనిషి కూడా ఇంక ఇదే జీవితం అనుకుంటున్నాడు. కానీ మరణించిన తర్వాత జీవితం ఉన్నదనే ఆలోచన కూడా మనకి ఉండాలి. చూడు ఎంత క్లియర్గా ఉన్నాడో. గర్భంలో ఉన్నప్పుడు 9 నెలలు, గర్భం నుంచి వచ్చిన తర్వాత 70 నుంచి 80 సంవత్సరాలు, చనిపోయిన తర్వాత శాశ్వత కాలం. దేవునికి స్తోత్రం. ఇంతకంటే క్లియర్ ఎవిడెన్స్, ఇంతకంటే క్లియర్ గైడెన్స్ ఎవరైనా ఇవ్వగలుగుతారా? మొక్క జీవితంకి ఇంతకంటే క్లియర్ ఇన్ఫర్మేషన్ ఎవరైనా ఇవ్వగలుగుతారా? స్పష్టంగా ఇది ఏ కులానికి, ఏ మతానికి, ఏ జాతికి, ఏ ప్రాంతానికి, ఏ రంగు కలిగిన వారికి, ఏ విద్యావేత్తలకి ఎవరికి తేడా లేదు. ప్రతి ఒక్కరికి కూడా ఇదే ఫార్ములా. నీ తల్లి గర్భంలో నువ్వు 9 నెలలు ఉండాలి, ఈ భూలోకంలో 70-80 సంవత్సరాలు బ్రతకాలి, ఆ తర్వాత నువ్వు పరలోకమునికి చేర్చబడాలి. ఇది ఒక కాలక్రమేణా జరుగుతున్నటువంటి ఒక నియమం. అయితే తల్లి గర్భంలో ఉన్నప్పుడు మన ప్రమేయం ఏమి ఉండదు.
తల్లి గర్భములో మన ప్రమేయం ఏమి ఉండదు. కానీ ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత, ఈ భూమి మీద మనం జీవించిన తర్వాత మన జీవితాన్ని ఎలాగ నిర్ణయించుకుంటామో, ఎలాగ థింక్ చేస్తామో అలాగే నడుచుకుంటాం. ఒకవేళ మన జీవితం అనేది ఒక ఎంజాయ్, ఇంక ఎంటర్టైన్మెంట్ అనుకున్నాం మన జీవితాన్ని, ఇంక జీవితాంతం కూడా మనకి ఎక్కడ ఉద్రేకం దొరుకుతుందా, ఎక్కడ సుఖం దొరుకుతుందా, ఎక్కడ సంతోషం దొరుకుతుందా, ఎందులో దొరుకుతుందా అని ఎదురు చూస్తూ ఉంటాం. అందుకే ఎన్ని సినిమాలు చూసినా, ఎన్ని సీరియల్ చూసినా, ఎన్ని డ్యాన్సులు వేసినా, ఎన్ని కుప్పగంతులు వేసినా ఎంతగా శరీరాన్ని వ్యర్థమైన వాటితో నింపేసుకున్న సంతృప్తి ఉండదు. ఎందుకంటే వారి జీవితం అంటే ఏమనుకున్నారంటే త్రాగడము, తినడము, గెంతడము, లేదంటే ఉద్రేకపూరితమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వెటకారపు చరసోక్తులతో, డబుల్ మీనింగ్ డైలాగులతో ఇలాగే జీవితాన్ని గడపడం అనుకుంటున్నారు. మీరు అలాగే మాట్లాడుకుంటే మీ జీవితం ఇంతే అనుకుంటే అలాగే ఆలోచన చేస్తారు. ఒకవేళ ఈ జీవితం అంతా కూడా డబ్బులు సంపాదించడమే పెట్టుకున్నారనుకోండి, ఇంకా జీవితం అంతా కూడా డబ్బులు వెనకాలే పరిగెడతాం. ఒకవేళ కనుక జీవితం అంటే కేవలము ఒక కుటుంబం కొరకే అనుకున్నారనుకోండి, ఇంకా కుటుంబం కొరకే మన శరీరాన్ని మనంతటిని కూడా దారపోసేసి ఇంక కుటుంబం కొరకు ఏదైనా చేయగలుగుతాం. కానీ గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ కావాలి. కానీ మానవుడిగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మరణించిన తర్వాత జీవితము ఉన్నదనే ఆలోచన ఉన్నదనుకోండి, దానికి తగ్గట్టుగా మన యొక్క జీవితాన్ని ప్లాన్ చేసుకోవడం ప్రారంభిస్తాం.